హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం కొత్త రేషన్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. జూలై 1 నుంచి మనకి కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయని తెలుస్తుంది. సేమ్ నెంబర్‌తోనే మనకి రేషన్ కార్డ్ వస్తుందని తెలుస్తుంది. అంటే గత ప్రభుత్వంలో కార్డ్‌లో ఉన్న నెంబర్‌తోనే మనకి ఇప్పుడు రేషన్ వస్తుందండి. కొత్తగా అప్లై చేసుకుందాం అనుకునే వారికి ఆధార్ కార్డ్ ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్‌తో లింక్ అయి ఉండాలి. ప్లస్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక రేషన్ సరుకులకు వస్తే ఈసారి రేషన్ సరుకులు పెంచుతారని తెలుస్తుందండి. అంటే రైస్‌తో పాటు షుగర్, రాగులు, సజ్జలు, గోధుమలు, బెల్లం ఇవన్నీ ఇస్తారని తెలుస్తుంది. ప్లస్ పండుగ కానుకలు ఇస్తారు. అంటే రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక ఇవి ఇస్తారని తెలుస్తుందండి. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు బియ్యం నాణ్యత లేదు, తినలేకపోతున్నాం, అమ్మేస్తున్నాం అని చెప్పారండి. అది ఆయన ఆలోచించి బియ్యంకి బదులుగా మనీ ఇస్తే వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు అని అన్నారు. అలా కూడా ఆలోచిస్తున్నారని తెలిసింది. అందరికీ అలానా? లేక ఎవరి ఆప్షన్ వాళ్ళదా అని మనకి త్వరలోనే అప్డేట్ వస్తుంది. కార్డుకి 2000 నుంచి 2500 ఇస్తారా? లేక రైసే ఇస్తారా? అన్నది మనకి అతి త్వరలోనే అప్డేట్ వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.